కట్టించాడా? ఏం చేశాడు సౌలు అని అంటే, సౌలు జీవితం గుర్తు చేసుకోగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? ఒకటి, దావీదుని చంపడానికి ట్రై చేశాడు. 2, దేవుని మాట వినలేదు. మాట వినట శ్రేష్టం. సొంత కొడుకైనటువంటి యోనాతాన్ని తేనె తిన్నానని చంపేయడానికి ఆ పిచ్చి నిర్ణయాలు చేశాడు. ఇట్లాంటి అన్ని కూడా నెగిటివ్ ఇష్యూస్ టక గుర్తొస్తాయి, కానీ ఏమన్నా పాజిటివ్ ఇష్యూస్ జ్ఞాపకం వస్తున్నాయా? అంటే దావీదు రాజు అయిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన చేసినటువంటి కార్యాలు అన్ని కాదు. ఒకసారి ఒక అంకుల్ సిక్ అయినప్పుడు, అనకాపల్లి హిమలేశ్వర అంకుల్ గారు సిక్ అయ్యి బాగా బ్రెయిన్ ఇష్యూ అయ్యి ఇప్పుడు బెటర్ అయ్యారులేండి. అప్పుడు మాట్లాడుతా పక్కనున్న ఒక సహోదరులు అదే మాట వాడారు, మీరు దీపం లాంటి వాళ్ళు అనకాపల్లికి, అక్కడ ఉండాలి, భారాలు తగ్గించుకొని ముందు ఆ ఉన్నటువంటి ఆ చిన్న మందం మీద దృష్టి పెట్టుకోవాలి. పర్సన్ యొక్క వాల్యూ ఎరగటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు పోయిన తర్వాత అప్పుడు తెలుస్తాయి వాల్యూలు. అవునా? యేసుప్రభుని పట్టేసుకున్నారు, ఆయన కొడుతున్నారు, అప్పుడు తెలిసింది వీటికి వాల్యూ అంతో ఎంతో. వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి మీ డబ్బు మీరు తీసుకోండి, నేను తప్పు చేశాను అని ఎవరైతే ఆయనకి డబ్బు ఇచ్చారో, లంచం ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడే విసిరేసాడంట, వాళ్ళ ముందే పోయి విరిపెట్టుకొని చచ్చాడంట. ఎవరు? ఇస్కరియోతు యూదా. చేయి దాటిపోయిన తర్వాత వాల్యూ తెలుసుకుని ఏం చేస్తావు? సో వాళ్ళు ఎంతో స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నారు. 3వ వచనం ఎంత చక్కగా ఉందో, నువ్వు రాకూడదు, ఎందుకంటే నువ్వు పారిపోయినా, నువ్వు కూలిపోయినా అది సరైనది కాదు అన్నప్పుడు వాస్తవంగా హెడ్ ఎవరు అక్కడ? హెడ్ ఎవరు? దావీదు. ఎవరి మాట ఎవరు వినాలి? కానీ లీడర్షిప్ లో ఉన్నటువంటి ఇక్కడ ఇంకొక ఏరియా, నాయకత్వంలో ఉండాల్సినటువంటి మరొక ఏరియా ఏంటంటే, ఎవరైనా సరే ఒకవేళ సరి అయినటువంటి ఆలోచనని చెప్తే తీసుకోగలగాలి. దావీదు ఇక్కడ ఆలోచనని తీసుకున్నాడు. అసలు నేనే రాజుని, నేనే లీడర్ని, నేనే నాయకుడిని, నువ్వు చెప్తే నేనేదేంటి అనుకున్నారనుకో, ఇక అయిపోయింది. ఇక డ్యామేజ్ జరుగుతుంది తప్ప సంఘానికి కావచ్చు, లేదా ఆ యొక్క ఆఫీస్ కి, ఆర్గనైజేషన్స్ కి కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు, నువ్వాడు నాకు చెప్పడానికి అనే వైఖరి ఉంటే, నేను చెప్పిందే నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పేది నేను వింటామేంటి అనే వైఖరి ఉంటే, అది కుటుంబాల్లో అయినా, సంఘాల్లో అయినా, ఈవెన్ కంపెనీస్ లో అయినా డ్యామేజే జరుగుతుంది తప్ప వేరేం ఉండదు. ఇంతకీ ఇక్కడ వాళ్ళు ఏం చూపిస్తున్నారు అంటే, మా జీవితానికన్నా నీ జీవితం చాలా ఇంపార్టెంట్, మా జీవితం కన్నా మీ జీవితం చాలా ఇంపార్టెంట్, నువ్వు ఉండటం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నువ్వు ఉండటం అనేది చాలా అవసరం. ఎవరన్నా అట్లా కనిపిస్తున్నారు బైబిల్? ఎవరన్నా గుర్తొస్తున్నారా? వాళ్ళ ప్రాణాలను అడ్డేసిన వాళ్ళు. అకుల ప్రిస్కిల్లా. పాల్ బతుకున్నాడంటే వన్ ఆఫ్ ది రీజన్ ఎవరు? అకుల ప్రిస్కిల్లా. వాళ్ళు తన కోసం ప్రాణాలను కూడా అడ్డు వేశారు అంటాడు. ఇంకొక టైంలో పౌల్ని ఎఫిషియన్స్ ఏం చేశారంట, ఒక బొట్టలో పెట్టి ఆ పట్టణపు గోడ మీద నుంచి, ప్రాకారం మీద నుంచి దింపి పంపించేశారంట. అక్కడ ప్రాణాలు అడ్డేసింది ఎవరు? బిలీవర్స్. అంటే వాళ్ళు ఏమించారు? మేము చస్తే చచ్చాము, పరలోకానికి వెళ్తాం కాదు, పర్లేదు, కానీ పౌలన్న బతుకుంటే ఇంకా దేవుని పని బలంగా జరుగుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి అని పౌలు యొక్క వాల్యూ ఎరిగిన వారు గనక పౌలు కోసం వాళ్ళు తమ ప్రాణాలను అడ్డేశారు. ఇక్కడ వీళ్ళు చేస్తుంది కూడా అదే. కావాలంటే మేము వెళ్తాం, కావాలంటే మేము కూలిపోతాం, కావాలంటే మేము పారిపోతాం, నువ్వు మాత్రం రావద్దు. ఇక్కడ యేసు ప్రభువుకి, ఆయన శిష్యులకి
దావీదు ఆయన కింద ఉన్నటువంటి వారికి ఆ రెండు ఏరియాస్ ని తెచ్చి కంపేర్ చేసి ఆలోచించండి, ఎంత చక్కగా అర్థమవుతుందో. ఇంకొకటి కూడా బహుశా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు, ఎందుకంటే అందులో యోవాబు కూడా ఉన్నాడు కాబట్టి. యోవాబు కొంచెం దావీదుతో ఫ్రీగా మాట్లాడే రకం. ఇంకొకటి కూడా ఆలోచించి ఉండొచ్చు, ఏమని? అబ్షాలోము ఎవరు? దావీదు కొడుకు. ఈ దావీదు కొడుకుగా ఆయన ఏమేం చేశాడు పాస్ట్ లో? ఆయన ఒక మోసగాడు, ఒక రేపిస్ట్, రేప్ చేశాడు దావీదు యొక్క భార్యల్ని. తర్వాత ఇంకేం చేశాడు? మర్డరరు, అవునా? అన్నను ఏం చేశాడు? చంపేశాడు. బలర్పిస్తున్నాను దావీదు కొడుకులు అందరూ రావాలని పిలిపించాడు. అన్నను ఏం చేశాడు? మర్డర్ చేశాడు. సో ఇన్ని చేసిన తర్వాత కూడా కేవలం మర్డరు, రేపు, మోసమే కాదు, ఇంకా ఏం చేశాడు ఈయన? అసలు దావీదునే కుర్చీ నుంచి కిందకి లాగి ఇప్పుడు అరణ్యంలోకి వచ్చేలాగా చేసింది ఎవరు? ఈ అబ్షాలోమే. ఇన్ని చేసిన అబ్షాలోం మీద దావీదు యాక్షన్ తీసుకున్నాడా? కాబట్టి యుద్ధానికి వెళ్ళేది దావీదు యొక్క సొంత కొడుకు మీద. ఈయన మీద ప్రేమ ఎక్కువ, ఈయన ఆయన్ని ఎదురుబడినా కూడా పెద్దగా కొట్లాడు కాబోలు అనుకున్నాడేమో యోవాబు. ఇది నా ఇంటర్ప్రిటేషన్. మేబీ అది కూడా ఒక ఛాన్స్ ఉంది. దావీదుకు కూడా తెలుసు. అందుకే కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? రాజు 4వ వచనం, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదను అని చెప్పి జనులందరూ వింటున్నప్పుడు అందరినీ పిలిచి ఏం చెప్పాడు? 5వ వచనం 2వ భాగంలో, నా నిమిత్తము యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను. అందరూ వినేలాగా చెప్పాడు. మళ్ళీ ఇలా ముగ్గురికే చెప్తే, ఇలా ముగ్గురు అవతలకి వెళ్ళినప్పుడు సైన్యంలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరన్నా ఒకవేళ అబ్షాలోము దొరికితే చంపేస్తారేమో అని అందరికి వినబడేలాగా దావీదు ఈ మాటని చెప్పి పంపించాడు. కాబట్టి దావీదుకి ఏం తెలుసు? నేను యుద్ధానికి వెళ్తే కనీసం వాడిని సజీవంగా పట్టుకొని జైల్లోనే పెట్టచ్చేమో, కానీ వీళ్ళు వెళ్తే ఏం చేస్తారు? చంపిపడేస్తారు. అది అర్థమైంది. అందుకని వాళ్ళు ఈయన వస్తే కంట్రోల్ చేస్తాడని వాళ్ళు వద్దంటున్నారు ఒకవైపు. ఈయన కూడా నేను వెళ్ళకపోతే వీళ్ళు ఇది చేస్తారు కాబట్టి ఇమీడియట్ గా ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నా నిమిత్తము నన్ను బట్టి కొంచెం వాడి ముఖం చూసి వదిలేండి, నా ముఖం చూసి వదిలేండి అయ్యా అంటారు. చూసారా కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తే? దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? నా నిమిత్తము, నా ముఖం చూసి ఇదిగో వదిలేయండి అని అందరికీ. అదేదో ఒక సజెషన్ లాగా, ఒక సూచన సలహా లాగా చెప్పలేదు, కానీ ఆజ్ఞాపించి పంపించాడు. ఆజ్ఞాపించను. సరే వీళ్ళు వెళ్ళారు. ఇక్కడ దావీదుకి తన బిడ్డ ఎడల ఉన్నటువంటి ప్రేమ మనకి కనబడతా ఉంది. ఇప్పుడు బిడ్డ ఎంత పనికిమాలిన వాళ్ళైనా సరే తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ పోతుందా ఏంటి? పోతుందా? మీరెట చెప్తున్నారు? మీరు ఇంకా తల్లులు తండ్రులు అవ్వకుండా. సరే అట్లీస్ట్ తల్లిదండ్రుల దగ్గర నుంచి అనుభవించిందైనా తెలుస్తుంది కదా. పేరెంట్ అయ్యాక చాలా అర్థమవుతాయి. వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా, కూతురైనా కొడుకైనా వాళ్ళంటే ఏముంటుంది? ఎక్కడికి పోద్ది ఆ రక్త సంబంధం, ఆ పాశం ఎక్కడికి పోద్ది? కడుపులో దాచుకుంటారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని ఊరంతా డప్పు కొట్టి చెప్పుకోరు పేరెంట్స్. తండ్రికి తల్లికి ఉండే హార్ట్ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి దావీదు తండ్రి హృదయంతో ఇదిగో అని ముందుగానే వాళ్ళకి చెప్పి ఆజ్ఞాపించి వాళ్ళని పంపించాడు. సో వాళ్ళందరినీ అక్కడికి పంపించిన తర్వాత ఏం జరిగిందంట? ఇంతకీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఎఫ్రాయిము అరణ్యములో జరుగుతా ఉంది. దావీదు సేవకుల ఎదుట
ఇజ్రాయేలు వారు అనగా అబ్షాలోముకి సపోర్ట్ చేసే వాళ్ళు నిలవలేక ఓడిపోయిరి. 20,000 మంది అక్కడ చనిపోయారంట. అయితే యుద్ధము అరణ్యం అంతా వ్యాపించింది. అసలు కత్తితో చచ్చిపోయిన వాళ్ళ కంటే కూడా అడవిలో చిక్కుబడి నాశనమైన వాళ్ళే ఎక్కువ అంట. అడవిలో చిక్కుబడి నాశనమైనటువంటి వాళ్ళు అన్నప్పుడు అక్కడ ఏమర్థం అవుతుంది? అడవిలో చిక్కుబడి నాశనం అవటం అంటే ఎలా చిక్కుపడ్డారు వీళ్ళు? ఇప్పుడు వాళ్ళ ట్రూప్ లో ఓటమి జరుగుతా ఉంది, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కొట్లాడేవాడు కొట్లాడి చచ్చిపోతున్నారు, ఎక్కువ మంది చచ్చిపోయారు, ఇక మన వల్ల కాదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఏం చేస్తారు? పారిపోయే ప్రయత్నం చేస్తారు. అక్కడ డీటెయిల్డ్ గా లేదు కానీ ఈ పారిపోయే ప్రయత్నంలో పరిగెడుతూ ఏ కొమ్మలో గుచ్చుకొని చచ్చిన వాళ్ళు కొంతమంది. ఈ ఎఫ్రాయిము అరణ్యము ఎట్లాంటిది అని అంటే చాలా థిక్ కారడవి అంటారు కదా, చిట్టడవి అని, అలాంటిది. సో వీళ్ళు పరిగెడుతూ ఉండగా వీటికి ఒక కామెంటేటర్ రాస్తా అంటాడు దీని గురించి, కత్తితో కూలిన వాళ్ళకన్నా వుడ్ చేత కూలిన వాళ్ళు ఎక్కువ మంది అంట. ఆ కొమ్మలు ఈ కొమ్మలు అవి ఇవి పొడుచుకొని చచ్చిన వాళ్ళు. కొంతమంది దాక్కోవడానికి వెళ్ళి ఆ కనిపించిన గుహలోకి పోతే అక్కడ ఉన్నటువంటి మృగాల చేత చీల్చబడిన వాళ్ళు కొంతమంది ఆ థిక్ ఫారెస్ట్ లో అక్కడ లోయ ఉందో గొయ్యి ఉందో తెలియక పారిపోయే ప్రయత్నంలో పైనుంచి కింద పడి చచ్చిన వాళ్ళు ఇంకొంతమంది. మృగాల చేత, చెట్ల కొమ్మల చేత, ఇంకొక రకంగా కత్తి చేత కన్నా కూడా ఈ అరణ్యంలో ఉన్న పరిస్థితుల చేత చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అని ఇక్కడ బైబిల్ మనకు చెప్తా ఉంది. అనేక మంది కూలిపోయారు. సో ఎప్పుడు కూడా దేవుని యొక్క పని ముందుకి కొనసాగాలి అని అంటే స్టబ్బర్నెస్ అనేది ఉండకూడదు. వీడు చాలా స్టబ్బర్న్ అంటే అంటారు కదా, మాటెండు ముండోడు. ఇక్కడ ఈ పని జరగటానికి కత్తి చేత కన్నా మిగతా వాడితే అరణ్యము చేత ఎక్కువ మంది చచ్చారంటే ఇది ఎవరి కార్యం? ఇది దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, అర్థమైపోయింది, క్లియర్. ఇక్కడ దేవుని కార్యము జరగాలి అని అంటే దావీదు కనుక ఒకవేళ స్టబ్బన్ గా ఉండుంటే వాళ్ళ మాటలు చెప్పిన తర్వాత నువ్వు రాకూడదు, నువ్వు పారిపోకూడదు, నువ్వు పడిపోకూడదు, నువ్వు ప్రార్థన చేయి అనే మాటలకి దావీదు కనుక ఒకవేళ స్టబ్బన్ గా ఉండి మీరు చెప్తే నేను వినేదేంటి అనేటువంటి వైఖరితో, ఆ అహంతో కావచ్చు లేకపోతే గర్వంతో కావచ్చు స్టబ్బన్ గా ఉండుంటే ఏమై ఉండేది? అర్థమవుతుందా? సో దావీదుకి ఏం తెలుసు అనంటే గుడ్ అడ్వైస్ అనేది, మంచి ఆలోచన అనేది ఎటువైపు నుంచి వచ్చినా ఎవరు ఇచ్చినా దాన్ని మనము తీసుకోవాలి అనే వైఖరి ఎప్పుడు కూడా అవసరం. దావీదు దానిని తన నాయకత్వంలో, లీడర్షిప్ లో అది ప్రాక్టీస్ చేశాడు. స్టబ్బన్ గా ఉండటానికి వీల్లేదు. ఈ రోజు మన ప్రభుత్వాలను చూస్తే ఏం కనిపిస్తాయి మనకి? రాజకీయాల గురించి అంతా ఇంత అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళు స్టబ్బన్ గా ఉంటారు. నువ్వు చెప్తే నేను వినేదేంట్రా, నేను అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తా, నీ అధికారంలోకి వస్తే నా సంగతి చూడు అన్నట్టుగా ఉంటుంది. చెప్పే మాట, గుడ్ అడ్వైస్ ని తీసుకునే వైఖరి ఎవరైతే అలవరుచుకుంటారో, ఈవెన్ నాయకత్వంలో కూడా చూడండి, ఎవరైతే అలాంటి వైఖరిని కలిగి ఉంటారో అక్కడ గుడ్ గవర్నెన్స్ చూడగలుగుతాం మనం. అంత మాత్రమే కాదు, వాళ్ళు నువ్వు రావద్దు, మేము పారిపోవడానికైనా, మేము పడిపోవడానికైనా, మేము చనిపోవటానికైనా రెడీ అని చెప్పటంలో వాళ్ళకి దావీదు ఎడల ఉన్నటువంటి డివోషన్ కనపడుతుంది. అవునా? వాళ్ళ రాజు ఎడల వాళ్ళకి కలిగినటువంటి భక్తి, రాజభక్తి అంటారు కదా. ఇక్కడ మన రాజు అయినటువంటి యేసు ప్రభు ఎడల మనం కనపరచాల్సినటువంటి భక్తిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క పేరు కోసం, ప్రభు యొక్క పని కోసం, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కోసం మేము పారిపోవడానికైనా, మేము కూలిపోవడానికైనా, మేము చనిపోవడానికైనా రెడీ అనే వైఖరి కలిగి ఉండాలి. నార్త్ ఇండియాలో ఈ వైఖరితోనే
ఇన్ని హింసల మధ్యలో కూడా ప్రభు పని చేస్తున్నారు అంటే వాళ్ళకి ఈ వైఖరే ఉంది. వారణాసిలో ఒకసారి సేవకుల మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా వచ్చాడు అక్కడికి. ఒక అరగంట సాక్ష్యం చెప్పాడు, అరగంట పైనే. నేను జైలుకి వెళ్ళి వచ్చాను, నా మీద అందరూ సానుభూతి చూపండి అనే వైఖరి లేదు ఆయన మాటల్లో. నేను ప్రభు కోసం ఈ హింస అనుభవించి వచ్చాను అనేటువంటి గర్వం కూడా లేదు ఆయన మాటల్లో. నేను కాబట్టి అనుభవించి వచ్చానని. ఎలా ఉంది అంటే, ఏముంది ఈ రోజు నేను వెళ్ళాను, రేపు నువ్వు వెళ్తావు, ఎల్లుండి ఆడ వెళ్తాడు అన్నట్లుగానే వాళ్ళు ప్రిపేర్ అయిపోయి పనిచేస్తున్నారు. ప్రిపేర్ అయిపోయారు అంతే, అన్ని రకాలుగా సిద్ధం. ఏమన్నా చేసుకోండి, మేము చేసేది ఆపము. మీరు కఠినం చేస్తారా, మేము మా ప్లాన్స్ మార్చుకుంటాం, మా ప్రణాళికలు మార్చుకుంటాం. ఇప్పుడు ఒకే దగ్గర 50 మంది కూడుకునే బదులు ఇప్పుడు ఇంటింట్లో ఆ ఇంట్లో ఉన్న ముగ్గురితో గడిపేసి వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడేమో ఆదివారం ఒక రోజు ఆరాధన, ఇప్పుడు రోజు ఒక 5 ఇళ్ళు దర్శించుకుంటా వెళ్తుంటే ఏమవుతుంది? ఎన్ని ఆరాధనలు అవుతున్నాయి? 7 5 లెక్కలొచ్చా? 7 5 ఎంత? 35 ఆరాధనలు జరుగుతున్నాయి. పని ఇప్పుడు ఎక్కువైందా తక్కువైందా? అంతే, ప్రణాళికలు మార్చుకుంటా ముందుకెళ్ళటమే తప్ప ప్రభు పనిని ఎవడాపగలుగుతాడు? ఎవరు ఆపలేరు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కడైతే ఇష్యూస్ జరిగినాయో మన వాళ్ళు కూడా చేస్తుంది అదే. ఆ చొప్పంలో కానీ ఎక్కడెక్కడైతే ఇష్యూస్ జరిగినాయో ఆదివారం ఆరాధనలు ప్రస్తుతానికి లేవు. ఏం చేస్తున్నారు? రోజు వెళ్తున్నారు, ఒక్కొక్క బిలీవర్ గృహానికి వెళ్ళి వాళ్ళతో గడిపి మళ్ళీ ఇంకో గృహానికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని ఆరాధనలు అవుతాయి వారం అంతా? ప్రభు పని ఆగుద్దా? ఫోనుల్లోనేమో మార్నింగ్ ప్రేయర్స్, పర్సనల్ గానేమో వర్షిప్లు. ప్రభు పని ఆగుద్దా? సో అక్కడ కావాల్సింది ఏంటంటే ఈ రాజు ఎడల భక్తి, రాజభక్తి లేదా సద్భక్తి. అదే మనము తిమోతిలో చూసి చదివే మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అందరూ. నాకు నీకు సద్భక్తి ఉన్నట్లయితే హింస పొందటం అనేది సత్యము. హింస అనగానే ఎవడో వచ్చి కర్రతో 4 దెబ్బలేస్తాడు అనుకోమాకండి. కొన్నిసార్లు హింస ఫిజికల్ గా ఉంటది, కొన్నిసార్లు మెంటల్ గా ఉంటది, ఎమోషనల్ గా ఉంటది, కొన్నిసార్లు హింస ఫినాన్షియల్ గా ఉంటది, కొన్నిసార్లు హింస కుటుంబాన్ని బట్టి ఉంటది. రకరకాల ఏరియాస్. కాబట్టి సరే ఇక్కడికి వచ్చేయండి. వాళ్ళు అంటే దేవుడు ఇక నిర్ణయించిన తర్వాత దేవుని యొక్క ఏర్పాటు చొప్పున అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఇక ఎవరు కూడా దానిని ఆపలేరు. దావీదుకి క్లియర్ గా తెలుసు, అబ్షాలోము వీళ్ళ చేతికి దొరికితే అబ్షాలోముతో వీళ్ళు ఎలా వ్యవహరిస్తారో, కాబట్టి ముందుగానే ఈ మాటని చెప్పుకుంటా అందరికి వినబడేలాగా కూడా చెప్పాడు. మళ్ళీ దావీదుకి క్లియర్ గా తెలుసు, ఏం తెలుసు? అబ్షాలోము పని అయిపోతుంది. అందుకనే ఈ ముగ్గురు అధిపతులకే కాదు, ఇత్తయికి, యోవాబు, అభిషేకే కాదు, అందరికి వినబడేలాగా చెప్పాడు ఈ విషయాన్ని. తర్వాత చూడండి ఏముంది, 9 నుంచి 18 వరకు ఇంకొకరు చదవండి, ఫాస్ట్ గా చదివండి. పోయినప్పుడు అతని తల చెట్టు తగ్గిపోయినందున అతడు ఎత్తబడి ఆకాశం మధ్యలో వేలాడుచుండగా అతని క్రిందకున్న కంచెల గాడిద సాగిపోయాడు. ఒకడు దానిని చూచి వచ్చి అక్షరాలు వృక్షంలో వేలాడుచుండగా నేను చూచుటని యోవాబుతో చెప్పినప్పుడు
యోవాబు, నీవు చూచితివే, నేరస్తుల నీవతని కొట్టకపోతేంటి, నీవతని చంపిన ఎడల 10 తలుపుల పెట్టి ఒక నడికట్టును నీకు ఇచ్చిందని తనకు సమాచారం చెప్పుకోవాలకు అనేది. అందుకు వాడు, ఎవరుడైనా అక్షయాలను ఎవరిని ముట్టకుండా జాగ్రత్త పట్టుడని రాజు నీకును అభిషేకిని ఇద్దరికి ఆజ్ఞయించుచుండగా నేను వింటిని. 1000 తలుపుల పెట్టి నా చేతులకు పెట్టి నన్ను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణములను ముందు తెచ్చిన ఎడల అది రాజులకు తెలియకపోదు. రాజు నుంచి నీవే నాకు విరోధం కదా అని యోవాబు అనగా, యోవాబు, నీవు చేయగలను, నేను కాచుకుని ఎందున అని చెప్పి 3 బాణముల చేత పట్టుకుని పోయి సక్రియ శిక్షణ వేలాల్చి ఇంకా ప్రాణంతో ఉన్న అక్షరం యొక్క గుండెకు కురిపెట్టి తన ఆయుధములను పోయి వాళ్ళు 10 మంది చుట్టూ చుట్టుకుని ఉండగా అక్షరాలను కొట్టి చెప్పేసి అతను చేయక ఇవ్వవలసినదని యోవాబు బాగా ఉండగా ఇశ్రాయేలీయులు తెలుసుకుని పోయిన జనులు తిరిగి వచ్చింది. జనులు అక్షరం యొక్క కలేబరం ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గొంతులో పడవేసి పెద్ద రాళ్ళ ముక్క దాని మీద వేసిన తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇద్దరు పోయి తన పేరు నిలుపుటకు తన కుమారులు లేరనుకొని అక్షరము తమ దృష్టిగా పెట్టి దానిని రాజులోయలో తన పేరిట నిలవబెట్టి అతడు ఆ సమూహంలో తన పేరు పెట్టి ఉండేది. నేటి వరకు అక్షరం సంభవించాలి. ఓకే, సో ఇక్కడ ఈ 18వ వచనం వరకు చూస్తే అబ్షాలోం యొక్క డెత్ మనకి కనబడుతుంది. సో ఎప్పుడైనా సరే ఏది ప్రాముఖ్యమైంది? విశ్వాసం. విశ్వాసంలో దావీదు ఎట్లాగా స్లిప్ అవుతా వచ్చాడు? ఒకసారి మనం ముందు చదివిన అధ్యాయాల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన అనేక మంది మల్టిప్లై అవుతా ఉన్నారు. ఎవరు అంటే భార్యలు ఉపపత్నులు మల్టిప్లై అవుతా ఉన్నారు. అదొక ఏరియా ఫెయిల్యూర్కి. అంతేకాదు దేవుని దగ్గర కనిపెట్టకుండా కొన్నిసార్లు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, బెత్షెబాతో పాపము, ఉరియా హత్య. అంతేకాదు ఆ అధ్యాయంలోనే మనం ఆల్రెడీ చదివాము, దావీదేమో వాడిని చంపేయమని ఈయనకి చెప్తే ఆయన చేసిన తప్పుని యోవాబు ఏం చేశాడు? వీళ్ళందరూ అందరికీ కనబడేలాగా ఓపెన్ గా ఉన్న గ్రౌండ్ లోకి మీరెందుకు వెళ్ళారంటే ఉరియా చచ్చిపోయాడని చెప్పు, దావీదు నోరు మూసుకుంటాడు అన్నాడు. అంటే యోవాబు దావీదు మీద ఈ రకమైనటువంటి మాటల్ని మాట్లాడగలిగాడు అని అంటే, ఇప్పుడు కూతురు కావచ్చు, పాటు చేసిన కుమారుడు కావచ్చు, వాడిని చంపేసిన ఈ కుమారుడు కావచ్చు, ఫ్యామిలీలో డిసిప్లిన్ ఏమైంది? పిల్లల్ని డిసిప్లిన్ చేయటంలో ఫెయిల్యూర్. అంతేకాదు ప్రజల యొక్క సపోర్ట్ మెల్లిగా ఏమైపోయింది? దావీదు వైపు నుంచి అబ్షాలోం వైపుకి తిరిగిపోయింది. క్యాపిటల్ అయినటువంటి యెరూషలేములో నుంచి, అక్కడ ఉన్నటువంటి ఆరాధనా స్థలం నుంచి ఈయన ఇప్పుడు అరణ్యంలోకి రావాల్సి వచ్చింది. ఇదంతా కూడా నెగిటివ్ గానే కనబడతా ఉంది. ఫెయిత్ ఎందుకు స్లిప్ అయ్యారు అని అంటే ఇవన్నీ కూడా రీజన్సే. ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అనేది ఇన్స్టాంట్ గా జరగదు. ఇప్పుడు స్విచ్ ఆపితే లైట్ ఇన్స్టాంట్ గా ఆగుతుంది. ఎన్ని సెకండ్లకు ఆగుద్ది? 1 సెకండ్ అంతే. ఇక్కడ ఆఫ్ అవ్వగానే అక్కడ ఆఫ్ అవుద్ది అంతే. స్విచ్ వేయగానే వెలుగుద్ది కరెంట్ ఉంటే. అయితే ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ అనేది పడటం అనేది ఇన్స్టాంట్ గా జరగదు, క్రమక్రమంగా జరుగుతుంది. దాని యొక్క రిజల్ట్ తెలిసేసరికి దాని బిగినింగ్ ఎక్కడో ఉంటది. సడన్ గా ఈ బ్రదర్ ఏంటి ఇలాగైపోయారు అని ఒకవేళ ఎవరిని గురించి అన్నా మనం అనుకుంటే అది సడన్ గా జరిగింది కాదు, దాని మొదలు ఎక్కడో ఉంది, క్రమక్రమంగా జరుగుతుంది. అందుకే జేసీ రాయల్ అనే భక్తుడు ఆయన అంటాడు, ఆ దైవజనుడు, బ్యాక్ స్లైడింగ్ జనరల్లీ బిగిన్స్ ద నెగ్లెక్ట్ ఆఫ్ పర్సనల్ ప్రేయర్ అంటాడు. ఎవరైతే వ్యక్తిగత ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తారో నువ్వు జారటం అనేది అక్కడ మొదలవుతుంది. అది ప్రారంభం.
ఇక మెల్లిమెల్లిగా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతా వచ్చి ఒకేసారి అందరికీ తెలిసేటట్టుగా ఒక పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అప్పటి వరకు నీకు నీ కుటుంబానికి ఇంటర్నల్ గానే జరుగుతుంది డ్యామేజ్. దావీదు లైఫ్ లో కూడా ఈ బ్యాక్ స్లైడింగ్ పరిస్థితి అనేది జరగటాన్ని బట్టి ఒకేసారి ఇప్పుడు సడన్ గా దేశం మీదకే ఉపద్రవం వచ్చేసింది. కాబట్టి నాయకత్వంలో రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి వారు, కుటుంబంలో రెస్పాన్సిబిలిటీ ఉంటది, సంఘంలో ఉంటది, లేదా వర్క్ చేసే ప్లేస్ లో ఉంటది. రెస్పాన్సిబిలిటీస్ ని కొనసాగించే విషయంలో మనం ఉన్న పొజిషన్ ని బట్టి ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన ఫెయిల్యూర్ దేనికి దారితీస్తుంది? నేను పోతే నీకెందుకు అందామా? కొంతమంది ఫీలింగ్ అది. నేను బైబిల్ చదవకపోతే నీకేంటి? నువ్వు బైబిల్ చదవకపోతే నీ కుటుంబాన్ని, సంఘాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. నీకు తెలియదు అది. నువ్వు ప్రార్థన చేయకపోతే సంఘానికి డ్యామేజ్ చేస్తున్నావు. నీకు అర్థం కావట్లేదు అది. ఇది నీకు సంబంధించిందే కాదు. సో ఇక్కడికి రండి. ఇక్కడ మనము ముందు అధ్యాయంలో మనం చూసాం. 14వ అధ్యాయం 25, 26 వచనాలు చదవక్కర్లేదులేండి. అక్కడ ఈ అబ్షలోము ఎట్లంటాడో మనం చదువుతాం. చాలా సౌందర్యవంతుడని, ఏటేటా ఆయన జుట్టు ఎంత ఏమంటారు, చాలా జుట్టు అనమాట ఈయనకి. ఏటేటా దాన్ని కత్తిరిస్తే ఎంత అవుతుందంట? ఆ ఎత్తు కూడా రాశారు అక్కడ. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏదైతే నాకు గ్లోరీ అనుకున్నాడో, ఆ వెంట్రుకలను చూసుకొని మురిసిపోయాడో, ఇప్పుడు ఏమైనాయి ఆ వెంట్రుకలు? ఇప్పుడు ఆ వెంట్రుకలే ఉపయోగపడినాయి కొమ్మల్లో చిక్కుకోవడానికి. ఎక్కడ ఇరుక్కున్నాడు? ఏమి ఇరుక్కుందంట ఆ పైన కొమ్మల్లో? ఎవరి కాళ్ళు పారిపోతున్నారు, ఓడిపోతున్నాం అని అర్థమైంది. రాజు పక్కన ఎవరు లేరు. ఇప్పుడు రాజుగా ప్రకటించుకున్న అబ్షాలోము పక్కన ఒక్క సైనికుడు కూడా లేడు. మొత్తం వదిలేసి ఎటోళ్ళు పారిపోయారు. ఈయనొక్కడే ఒక గాడిద మీద వెళ్తుంటే తల ఏమైందంట? ఆ చిట్టడవిలో వెళ్తుంటే గాడిద మీద కూర్చున్నాడు అని అంటే సుమారుగా ఎంత హైట్ ఉంటది? గాడిద ఒక 3 అడుగులు లేదా 4 అడుగులు అనుకోండి. అక్కడ నుంచి ఈయన కూర్చున్నాడు కాబట్టి బాడీ ఇంకొక 4 అడుగులు, 4, 4, 8 అడుగులు. అంటే అంత కిందకి ఆ కొమ్మలు, ఓడలు వ్యాపించినంతగా ఉన్నటువంటి కారడుగు అది. వెళ్తా ఉండగానే ఏమైంది? ఇంతకుముందు నాకు ఏదైతే మహిమ అనుకున్నాడో, ఏదైతే నాకు అందము, గ్లోరీ అనుకున్నాడో, ఇప్పుడు అదే నీకు తీసుకొచ్చి ఏం పెట్టింది? చిక్కులు తెచ్చిపెట్టింది. ఒక అన్న చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. ఒకప్పుడు అంటే చెయ్యి తల మీదకి వెళ్ళేదంట, ఆ జుట్టుని ఇట్లా అనుకునేవాడంట వెనక్కి. ఇప్పుడు మొత్తం బట్టన్ ఎత్తి అనుకోవడానికి ఏముంది? నేనంటాను మీదే బెటర్ అన్నా, మాదేమో ఈ బండి మీద పోయినప్పుడు అటు ఇటు పోయినప్పుడు చెరిగిపోయిందేమో అని చూసుకోవాలి. మరి అట్లా అసహ్యంగా నిలబడితే అందరి ముందు బాగోదు కదా. ఏముంది ఇది అనుకో, ఏ గొడవ ఉండదు. మీకేమో పోయి బాధ, మాకేమో ఉండి బాధ. సరే ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు ఉంటదిలే. ఒకప్పుడు ఏదైతే ఆయనకి మహిమ అనుకున్నాడో, ఏదైతే నాకు అందము, సౌందర్యం అనుకున్నాడో, ఇప్పుడు అదే ఏం తెచ్చిపెట్టింది ఆయనకి? ఇప్పుడు డ్యామేజ్ అయింది. ఆ తల ఇరుక్కుంది. నాకు అక్కడ ఆలోచిస్తే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు రాజుకి వరలో కత్తి ఉంటుందా ఉండదా? ఉండదా? మరి ఆ కత్తి తీసుకొని ఆ జుట్టన్న కోసుకోవాలి, లేకపోతే ఆ ఓడలనో కొమ్మలనో ఏదో ఒకటి చేసి ఈయన కింద పడాలి కదా. ఈ మనిషి ఎందుకు పడలేదని నాకు ఒక ప్రశ్న వచ్చింది. మొత్తానికి బైబిల్ మనకిస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈయన ఆ విధంగా చేసుకొని కింద పడినట్టుగా ఏం బైబిల్ మనకు చెప్పట్లా. వేలాడుతూనే ఉన్నాడు. ఆ వేలాడుతున్నటువంటి అబ్షలోముని చూసిన ఒకడు యోవాబు దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్పాడు. మరి వాడు కనబడితే చంపకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారా అంటున్నాడు. అతనేం చెప్తున్నాడు? దావీదు చెప్పిన మాట నేను విన్నాను. ఎందుకు చెప్పాడు దావీదు? ఇప్పుడు అర్థమవుతుందా? యోవాబుకి ఒక్కడికే చెప్పుంటే యోవాబు బహుశా మిగతా వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టేవాడేమో. అయితే నేను విన్నాను. ఈయనేమంటున్నాడు? నీకు బంగారం ఇస్తాను,
ఇక్కడ నడికట్టు అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో చక్కగా అది అర్థమవుతుంది. ఏంటంటే సైనికుడికి రకరకాల ఈ చెస్ట్ మీద వాళ్ళకి రకరకాల బ్యాడ్జెస్ ఉంటాయి తెలుసా, సోల్జర్స్ ని చూసినప్పుడు. అలాగే వీళ్ళకి నడుముకి పెట్టుకునేటువంటి ఒక నడికట్టు బెల్ట్, ఆ బెల్ట్ పెట్టుకుంటే వీడు సైన్యంలో ఏ కేటగిరీనో ఏ స్థాయికి చెందిన సైనికుడో తెలుస్తుంది. ఈయన సైన్యాధిపతి కాబట్టి నేను నీకు ఆ బెల్ట్ ఇస్తాను. మనకు అశోక చక్ర, వీర చక్ర కొన్ని ఉన్నాయి కదా, చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తారు. వాడిని చంపేసి ఉంటే నీకు డబ్బు బహుమానం ఇచ్చేవాడిని. సాధారణమైన సోల్జర్ నుంచి నిన్ను ప్రమోట్ కూడా చేసి నీకు ఈ బెల్ట్ ఇచ్చేవాడిని కదా, నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు అంటున్నాడు. నాకు నీ ప్రమోషన్ వద్దు, నీ డబ్బు వద్దు. రేపొద్దున ఎవడు చేశాడు ఇది అని దావీదుకి తెలిస్తే ఏం జరుగుద్దో నాకు తెలుసు, నేను అది చేయను అంటున్నాడు. నువ్వు చేయకపోతే నేను చేతులు కట్టుకుని కూర్చుంటానా అని ఈయన బయలుదేరాడు. ఈయన బయలుదేరటమే కాదు, ఈయన చుట్టూ ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఎవరంటే ఇంతకి? ఆ 10 మంది కూడా యోవాబు యొక్క ఆయుధాలు మోసేవాళ్ళు. ఏమని చదివాం ఇందాక? చూడండి, యోవాబుకి ఆయుధాలు మోసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓరి బాబోయ్, అసలు 10 మంది ఆయుధాలు మోసేవాళ్ళే. ఈయనేమో బాణం తీస్తున్నాడు, వేస్తున్నాడు, కత్తితో పొడుస్తున్నాడు, బాణం తీస్తున్నాడు, వేస్తున్నాడు. ఆ ఆయుధాలను మోసేవాళ్ళు ఎంతమంది అంటే యోవాబుకి? సౌలుకు కూడా మనం చూస్తే మొదటి సమయాల దగ్గర మనం చూస్తాం, చివరి అధ్యాయం ఆయన చచ్చిపోయే టైంలో తన ఆయుధములు మోయేవాడు ఒక్కడే ఉన్నాడు సౌలుకి పక్కన. కానీ యోవాబుకి ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. యోవాబు మామూలు వ్యక్తి కాదు, యుద్ధ నేర్పరి. ఈయన చేసే యుద్ధానికి, ఈయన వాడే బాణాలకి ఒకడు మోయటం సరిపోదు, అన్ని వాడతాడు ఈయన. అట్లాంటోడు యోవాబు. ఈ 10 మంది కూడా యోవాబు ఎక్కడికి కదిలితే అక్కడ కదులుతారు వీళ్ళు. వీళ్ళ పని కేవలం ఆయుధాలని మోస్తూ యోవాబు అడిగినప్పుడల్లా వాటిని ఆయనకు అందిస్తూ ఉండటమే వీళ్ళ పని. బాణం ఇవ్వండిరా అంటే ఇస్తారు, ఈట ఇవ్వండి అంటే ఇస్తారు, కత్తి ఇవ్వండి అంటే ఇస్తారు, అంతే వీళ్ళ పని. వీళ్ళని తీసుకొని అబ్షాలోము వేలాడుతున్న స్థలానికి రానే వచ్చాడు. ఏం చేశాడు? అబ్షాలోముని చంపేశాడు. అబ్షాలోముని చంపేశాడు. ఏం నేర్చుకోవాలి ఇక్కడ మనం? ఈ విధంగా రాజు చెప్పినటువంటి మాటకి అవిధేయత చూపించటం సరైందేనా? త్వరగా రండి, సరైందేనా? కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. కరెక్ట్ అనేవాళ్ళు ఎంతమంది? కరెక్ట్ కాదనేవాళ్ళు ఎంతమంది? రాజు ఆజ్ఞించాడా ఏం చేయొద్దని? సజీవంగా పట్టుకురండి అన్నాడా? మరి రాజు యొక్క ఆజ్ఞకి అవిధేయత చూపించటము అనేది తప్ప రైటా? తప్పే. ఆ రాజుకి ఎంత భక్తి కలిగిన వాళ్ళు 3వ వచనంలో వాళ్ళ మాటల్లో అర్థమైంది, నువ్వు రావద్దు. ఒకవైపు రాజుకి వాల్యూ ఇస్తానే ఉన్నాడు, మరొక వైపు ఈ ఏరియాలో మాత్రం అవిధేయత చూపిస్తున్నాడు. ఇదే పుస్తకం చివరి అధ్యాయంకి వెళ్తే 24వ అధ్యాయానికి దావీదుకి జనాలు లెక్కేయాలనే బుద్ధి పుడుతుంది. అక్కడ లెక్కేస్తానంటే ఎందుకు వచ్చిన జబ్బు నీకు ఇది, ఈ లెక్కలేయటం వద్దు అని అప్పుడు వారించింది ఎవరు? మళ్ళీ యోవాబే. యోవాబు ఆత్మ సంబంధమైన విషయాల్లో అవగాహన కలిగిన వాడు. మత్తయి 6లో మనందరికీ తెలుసు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఇప్పుడు ఆయన రాజ్యము ఆయన నీతి అనే కాన్సెప్ట్ లో నుంచి ఆలోచన చేస్తే యోవాబు చేసింది 100కి 100 కరెక్ట్. దావీదేమో నా కొడుకు అని, నా పేగు బంధం అని ఆ కోణంలో ఆలోచిస్తా లవ్ కనపరుస్తా ఉన్నాడు. కానీ యోవాబు ఏం చూస్తున్నాడు? రాజు కాదు, కొడుకు కాదు, ఏది ఇంపార్టెంట్? రాజ్యము ముఖ్యం. దేవుని దేశం ఇది, దేవుని రాజ్యం ముఖ్యం. ఆ రాజ్యానికి ఆటంకంగా ఎవరు వచ్చినా సరే నేను ఇదే చేస్తా అనేది యోవాబు యొక్క స్టాండ్. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు చేస్తే, వివాహాల్లో కావచ్చు, లేదా రక్షణ విషయాల్లో కావచ్చు, బాప్తిజం టైంలో కావచ్చు, ఇంట్లో వాళ్ళు అట్లా ఇట్లా ఉన్నప్పుడు దేవుని కోసం కొన్ని నిర్ణయాలు చేస్తే వాళ్ళే వ్యతిరేకం అవుతూ ఉంటారు. కానీ ఏంటి స్టాండ్? ఏంటి? దేవుని కోసం నేను ఈ స్టాండ్ తీసుకుంటాను అంతే, ఈవెన్ దో అది వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.
అయితే ఒకవైపు కరెక్ట్గా కనబడుతుంది, మరొక వైపు తప్పుగా కనబడుతుంది. దేవుడు మన మీద ఉంచినటువంటి అథారిటీ ఏదైతే ఉందో, కుటుంబంలో అయితే భర్త. ఈ రోజుల్లో ఈ అధికారాలు మారే కుటుంబాల్లో సమస్యలన్నీ. ఆమె రోలు ఈయన రోలు ఆమె తీసుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడే కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. బైబిల్ని అర్థం చేసుకొని దేవుడు ఉంచిన అథారిటీస్ ని మనము వాటిని ఫాలో అవ్వగలిగితే సమస్యలన్నీ తీరతాయి. సంఘంలో ఉంచిన అథారిటీ లేకపోతే బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, లోకంలో ఉన్నటువంటి అథారిటీస్ కి సబ్మిట్ చేసుకోవాలని బైబిల్ మనకు చెప్తా ఉంది. అయితే అక్కడ సెల్ఫిష్ దావీదు యొక్క స్వార్థం కనిపిస్తా ఉంది. నా కొడుకు రాజ్యానికి ఎంత డ్యామేజ్ చేశాడు, అవునా? ఎంత డ్యామేజ్ చేశాడు వాడు? చిన్న డ్యామేజ్ ఏం కాదు ఇది. ఇంత డ్యామేజ్ చేసిన వాడిని నువ్వు స్వార్థంతో, నా కొడుకు అని ఇంప్యూర్ మోటివ్స్ తో నువ్వు ఇలా చేస్తే నీకు ఆ పేగుమందు ఉంటదేమో. నాకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, యోవాబు దగ్గర కనబడే మంచి లక్షణం ఏంటంటే, నాకు రాజ్యం ఇంపార్టెంట్. ఎందుకంటే దావీదు అప్పటికే తన పిల్లల్ని డిసిప్లైన్ చేసే విషయంలో ఎట్లాగ ఫెయిల్ అయ్యాడో యోవాబుకి స్పష్టంగా తెలుసు. కూతురు రేపు జరిగినప్పుడు అమ్నోన్ని ఏం చేశాడు దావీదు? ఏమైనా చేశాడా? ఆల్రెడీ చదువుకుని వచ్చాక ఏమైనా చేశాడా అమ్నోన్ని? అబ్షాలోం చంపేశాడు అన్నని. పోనీ అబ్షాలోం ఏమైనా చేశాడా? పోనీ కూతురు చెరపబడింది, ఆమె విషయంలో ఏమన్నా చేసినట్టుగా ఏమన్నా రాయబడిందా? నువ్వు నీ పిల్లల విషయంలో నువ్వు ఆ ఏరియాలో వీక్, నువ్వు అక్కడ డిసిప్లైన్ చేయలేకపోతున్నావు వాళ్ళని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సమూయేలు గురించి కూడా అదే సాక్ష్యాన్ని చదువుతాం. నువ్వు మంచోడివే శామ్యూయేల్, కానీ నీ పిల్లలు నీ వంటి వారు కారు అని ఇజ్రాయెల్ పెద్దలు వచ్చి సమూయేలుకే చెప్తే డైరెక్ట్ గా, సమూయేలుకి ఎట్లా ఉండుంటది అది? ఊరంతా ఉద్ధరించాం, ఇంట్లో పిల్లలు మాత్రం దేవునితో సరిగ్గా లేరు అంటే ఎలా ఉంటుంది? అందుకే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ తర్వాతే ఇంకేదైనా, మినిస్ట్రీ అయినా వాట్ ఎవర్. ఫ్యామిలీని లాస్ చేసుకుని, పిల్లల్ని లాస్ చేసుకుని మనం ఏదో చేసాము అని అంటే ఆ మినిస్ట్రీ మనం కాకపోతే ఇంకెవరన్నా చేస్తారు. కానీ నీ లైఫ్ ని, నీ ఫ్యామిలీని నువ్వు కాకపోతే బయట ఎవడొచ్చి కడతాడు? సరే, ఇక్కడికి రండి. కాబట్టి అబ్షాలోంని చంపటంలో ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, రాజ్యం ఇంపార్టెంట్. రాజు మాట కన్నా కూడా అక్కడ స్వార్థం కనిపిస్తుంది, కొడుకు అనే ప్రీతి కనబడుతుంది. కాబట్టి ఏది ఇంపార్టెంట్? నాకు రాజ్యం ఇంపార్టెంట్. అయితే ఆ అబ్షాలోము యోవాబు చేసిన పనికి దావీదేమన్నా యోవాబు నూరికి వదిలేశాడా? 2వ అధ్యాయం రండి, రాజులు మొదటి గ్రంథం, దీని తర్వాత పుస్తకం. దావీదు ఏం చెప్పాడో చూడండి యోవాబు గురించి. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, 2వ అధ్యాయం ఎట్లా మొదలైందంటే, దావీదుకి చివరి దశలోకి వచ్చాడు, మరణకాలం సమీపించిందని సొలొమోన్ని పిలిచి ఆయనకి చివరి మాటలన్నీ చెప్తున్నాడు. ఆ చెప్పే క్రమంలో యోవాబు గురించి దావీదు చచ్చిపోయే ముందు ఏం చెప్పాడు చూడండి, 5-6 వచనాలు. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యొతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్ట మీదను తన పాదరక్షల మీదను పడజేశాను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును, కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి ఎలా బోనియద్దు అంటున్నాడు. చచ్చిపోయే ముందు సొలొమోనుకి చెప్తున్న మాటల్లో యోవాబు గురించి సొలొమోనుకి దావీదు ఏం చెప్తున్నాడు? ఈ తల నెరిసిన ఈ ముసలోడు అయినటువంటి యోవాబుని సమాధికి ఎలా పోనీయద్దు చెప్పండి. అక్కడ ఉన్నదే, నెమ్మదిగా దిగనీయద్దు, నెమ్మదిగా పోనీయద్దు. నువ్వేమన్నా చేసుకో దావీదు, నాకు మాత్రం రాజ్యం ఇంపార్టెంట్. ఇది యోవాబు యొక్క స్టాండ్.
రాజ్యం కోసం, దేశం కోసం నేను రాజు యొక్క మాటని మీరటానికి కూడా నేను రెడీ. ఈ వైఖరి మనకి యేసుప్రభు శిష్యుల్లో పేతురు దగ్గర చూస్తాం. దుడుకుగా ఉంటాడు కదా. ప్రతిదానికి నేనుందునమ్మా, తగుదునమ్మా అని ముందు మొదలెట్టేది ఎవరు? దావీదు దగ్గర ఉన్న వాళ్ళు. దావీదు ముందు ఇంత ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, యోవాబు తప్ప. ఎక్కువ మాట్లాడటమే కాదు, ఎదిరించి మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు లేరు, యోవాబు తప్ప. లెక్కేస్తానంటే నీకేం రోగం, లెక్కలేస్తానంటావు అంటాడు. కానీ యోవాబు చేసిన పనికి దావీదు హృదయంలో ఆ గాయం అలాగే ఉండిపోయింది. అందుకే సొలొమోనుకి ఏం చెప్తున్నాడు? నెమ్మదిగా సమాధికి దిగిపోనియద్దు. ఏం చేశారో మనకి డీటెయిల్స్ లేవు తర్వాత. సరే, ఇక్కడ ఈ అబ్షాలోము యొక్క కాంటెక్స్ట్ లోకి వస్తే, ఈ అబ్షాలోము తనకి ఎవరు లేరంటే ఎంతకి? కుమారులు లేరు. కాబట్టి చచ్చే ముందే ఆయన ఏం రెడీ చేసుకున్నాడు? తన పేరు మీద ఒక స్మారక స్తూపం లాంటిది ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాడు, యోవాబు స్తూపం అని. కాబట్టి ఈయన్ని చంపారు, తీసుకొని వచ్చి పాతి పెట్టారు. నేటి వరకు దానికి అబ్షాలోము స్తంభము అని. ఎందుకు అబ్షాలోము ఇట్లా అయిపోయాడు? ఒక 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 15:5 చూడండి. సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు. తన తండ్రి చేస్తున్న శిక్షను ఈ మూఢుడు ఏం చేశాడు? తిరస్కరించాడు. నువ్వు చెప్తే నేనేదేంటి? 20వ అధ్యాయం 20వ వచనం, అక్కడే సామెతల్లోనే 20:20లో అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఏమవుద్ది? ఆరిపోద్ది. దూషించడమే కాదు, వీడు ఏకంగా చంపడానికి ట్రై చేశాడు. 30వ అధ్యాయము సామెతలు 17వ వచనంలో 30:17లో, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఈ వచనాలు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి? ఈయన మనుషులు ఏం విత్తుతారో అదే కోస్తారు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ఫాలో అయింది. తన తండ్రికి చేసినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో దానికి ప్రతిగా అదే ఈయన కోస్తా వచ్చాడు. ఏదైతే ఇక్కడ మనం ఇప్పుడు చదివామో అవే జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ మరణము ఎలాంటి హీనమైన మరణము చూడండి. ఆ చెట్టుకి వెళ్ళటం ఏంటి, ఆ గాడిద వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ వాళ్ళు ఓడిపోవడానికి మరొక రీజన్ ఏంటి అని అంటే, ఎవరెవరైతే యుద్ధములో బాగా ఆరితేరిపోయిన యుద్ధ నేర్పరులు ఉన్నారో వాళ్ళందరూ దావీదు పక్షంగా ఉన్నారు. అబ్షాలోము పక్షంగా ఉన్న సైన్యం అంతా ఇది న్యూ రిక్రూట్మెంట్, కొత్తగా వీళ్ళు సోల్జర్స్ అయ్యారు. వీళ్ళకి యుద్ధంలో అంత ఆరితేరిన వాళ్ళు కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అందుకనే వాళ్ళకి ఆ టాక్టిక్లు ఏం తెలియట్లేదు. వచ్చారు కొట్లాడటానికి కత్తులు పట్టుకొని, కానీ వీళ్ళ యొక్క అనుభవం ముందు, వీళ్ళ యొక్క ప్లాన్స్ ముందు వాళ్ళు టక్క కూలిపోయారు. పెద్ద టైం కూడా పట్టల. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఈ యొక్క విషయాల్ని అర్థం చేసుకోవాలి. దేన్ని బట్టి అయితే గర్వించాడో అదే తనని ఇప్పుడు సిగ్గుపరిచింది. తన అందము, తన జుట్టు, ఇప్పుడు అదే ఏం చేసింది? ఆయన్ని ఒక అవమానకరమైన చావు వచ్చేలాగా తలపోయి ఆ కొమ్మల్లో లేకపోతే ఆ ఓడల్లో ఇరుక్కుని వేలాడాడు. ఏదైతే గ్లోరీ అనుకున్నాడో, ఏదైతే హానర్ అనుకున్నాడో అదే ఇప్పుడు షేమ్ అయిపోయింది. మన జీవితాల్లో కూడా మనం దేని మీద ఏది ఇది నాకు మహిమ, అది మేబీ అందం కావచ్చు, జుట్టు కావచ్చు, చదువు కావచ్చు, లేదా డబ్బు కావచ్చు, వాట్ ఎవర్, ఇదే నాది, దీన్ని బట్టే నాకు అని ఒకవేళ అనుకున్నామా? ఏమవుతుంది చెప్పండి? ఈయన ఏదైతే అనుకున్నాడో ఇప్పుడు అదే ఈయనకి నష్టం తెచ్చిపెట్టింది. అదే ఇప్పుడు సిగ్గుపరిచే చావుని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఆయనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు లేదా అబ్షాలోము మిగతా వాళ్ళు? మరి మిగతా ఎవరు ఇరుక్కోలేదంటే కొమ్మల్లో, ఆ హైట్ లోనే కొమ్మలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ తలలు కూడా పట్టబడాలి కదా.
మరి వాళ్ళందరూ మాత్రం ఎందుకు వెళ్ళిపోయారు? ఈయన ఒక్కడే ఎందుకు ఏలాడాడు? ఎందుకంటే మనం 17లో చదివాం, దేవుడు నిర్ణయించి ఉపద్రవం తీసుకురావడానికి దేవుడు ప్లాన్ చేశాడు, అది రానే వచ్చేసింది. కాబట్టి ఈ ఎవరైతే నా పేరు ఉండాలి అని గర్వించారో బాబేలు దగ్గర గుర్తు చేసుకోండి 11వ అధ్యాయంలో అక్కడేమైంది. ఆ తర్వాత ఆ ఇంకెవరిని గుర్తు చేసుకోవచ్చు? నెబుకద్నెజర్ని గుర్తు చేసుకోండి. నేను కట్టించింది అన్నాడు. సడన్ గా పశువులాగా మారిపోయి గడ్డి తిన్నాడు. ఈ ప్రైడ్ అనేది ఎవరెవరికైతే వచ్చిందో అపవాది మొదలుకొని అందరికీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎండ్ ఏమవుతుంది అనేది బైబిల్లో మనకి క్లియర్ గా ఉంది. కాబట్టి వీరిని డ్రైవ్ చేస్తుంది ఏంటి అని అంటే గర్వం. నాశనానికి ముందే ఉంటది, గర్వం నడిచింది, ఇప్పుడు నాశనం అయిపోయాడు. క్లోజ్. మన జీవితాల్లో కలిగి ఉన్న దేనిని బట్టి కావచ్చు, అది జుట్టు దగ్గర నుంచి, సౌందర్యం దగ్గర నుంచి, దేనిని బట్టి దయచేసి మనం గర్వించే వాళ్ళం ఉండకూడదు. ప్రతి దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. అంతే తప్ప అవి కృతజ్ఞతలు చెల్లించడానికి సాధనాలు అవ్వాలే తప్ప, ఆ ఉద్యోగమైన, ఆరోగ్యమైన, డబ్బైనా ఏదైనా అది మనం గర్వించడానికి సాధనాలుగా తయారవకూడదు. సో ఏది ఏమైనా సరే దేవుని రాజ్యం విషయానికి వస్తే బంధుప్రీతి పనిచేయకూడదు, అదొకటి నేర్చుకోవాలి ఇక్కడ. దేవుని రాజ్యం కన్సర్న్కి వస్తే ఇక అమ్మ లేదు, నాన్న లేదు. మత్తయి 10వ అధ్యాయం 37, 38 వచనాలు యేసుప్రభు చెప్పింది అదే. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను ఏం చేయాలి? నా నిమిత్తము. ఒకవేళ అలాంటి పరిస్థితి ఒకవేళ వస్తే ఏం పని చేయకూడదు? బంధుప్రీతి పని చేయకూడదు. ఏది ఇంపార్టెంట్? యోవాబు తీసుకున్న స్టాండ్ అట్లానే ఉంది. అంత మాత్రం చేత మీదున్న అధికారానికి అవిధేయత చూపిస్తావా అంటే మళ్ళీ అది ఒప్పుకోవడానికి లేదు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కాబట్టి ఈ విషయాల్ని మనం నేర్చుకుందాం. ఈ వాక్యపు వెలుగులో అబ్షాలోము యొక్క లైఫ్ ఉంది, దావీదు లైఫ్ ఉంది, యోవాబు లైఫ్ ఉంది, తర్వాత దావీదు యొక్క మిగిలిన సేవకుల యొక్క లైఫ్ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలని ఒకసారి పరీక్షించుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఆ రోజు వారు దావీదుకి ఇచ్చిన వాల్యూని గురించి చదివాం. మనం మన ప్రభువుకి ఇస్తున్న విలువ ఏంటి? మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఇతరుల యొక్క వాల్యూ గుర్తెరగలుగుతున్నామా? చేత్కారము, చేదరింపు, చిన్న చూపులు వస్తున్నాయా? అన్ని గుర్తు చేయడానికి సమయం సరిపోదు. వినిన వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా ప్రభువుకు సమర్పించుకుందాం. గర్వము నాశనానికి నడిపించాను. ప్రభు పనిలో బంధుప్రీతి పనికిరాదు, ఆయన రాజ్యమే ఇంపార్టెంట్.